రాజకీయాల్ని కాచి వడబోసిన నాయకుడు సొంత నియోజకవర్గంలో మాత్రం చక్రం తిప్పలేకపోతున్నారు. పక్క నియోజకవర్గంలో ఎన్నాళ్లన్న కేడర్ ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నారు. కనీసం పార్టీ కార్యాలయమైనా తెరవండి మహాప్రభో అంటున్నా ఆయన పట్టించుకోవడం లేదు. ఆయనంతే, ఇక మారరని అనుచరగణం చర్చించుకునే పరిస్థితి వచ్చిందా? ఇంతకీ ఎవరైనా సొంత నియోజకవర్గంతో ఏంటి ఆయనకున్న సమస్య? తూర్పు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభరెడ్డి క్లైమాక్స్ కెరీర్ క్రాస్ రోడ్స్ లో ఉంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు ముద్రగడ. ఆ తర్వాత ఆయన కుమారుడికి ప్రతిపాడు బాధ్యతలు అప్పగించింది ఫ్యాను పార్టీ. 1994 ఎన్నికల్లో తొలిసారి ప్రతిపాడు నుంచి ఓడిపోవడంతో ఇక జీవితంలో అక్కడి నుంచి పోటీ చేయనని శపథం చేశారు ముద్రగడ. కానీ కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ఒట్టు తీసి గట్టున పెట్టాల్సి వచ్చింది. ముద్రగడ పద్మనాభరెడ్డి సొంత మండలం కిర్లంపూడి గతంలో ప్రతిపాడు నియోజకవర్గంలో ఉండేది. కానీ 2009లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో కిర్లంపూడి కాస్త పక్కనే ఉన్న జగ్గంపేటలో కలిసింది. దీంతో ముద్రగడ ఫ్యామిలీ జగ్గంపేట నియోజకవర్గంలో ఉంటూ ప్రతిపాడు పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు ఏమున్నా అక్కడికి రావాలని ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల క్యాడర్కి చెబుతున్నారట. అదేంటి, మన నియోజకవర్గానికి సంబంధించిన ప్రోగ్రాంకి పక్క నియోజకవర్గానికి వెళ్లడం ఏంటని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. లెక్క ప్రకారం పార్టీ కోఆర్డినేటర్ అంటే నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి. సరే, వాళ్ళ ఇబ్బందులు వాళ్లకున్నాయి. కనీసం పార్టీ ఆఫీస్ అయినా నియోజకవర్గంలో ఓపెన్ చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారట వైసీపీ శ్రేణులు. ఇలా ఎక్కడో ఉండి ఇక్కడ రాజకీయాలు చేస్తామంటే కుదరదని చర్చించుకుంటున్నారట. గెస్ట్గా వచ్చి వెళ్లిపోతామంటే ద్వితీయ శ్రేణి నేతలు యాక్సెప్ట్ చెయ్యరని గుర్తు చేస్తున్నారట. ముద్రగడ ఫ్యామిలీ మాత్రం తాము కిర్లంపూడి నుంచే ప్రతిపాడు పాలిటిక్స్ ని శాసిస్తామని చెబుతున్నారట. దశాబ్దాలుగా తమ ముందు తరాలు వేసిన అడుగులని తాము అనుసరిస్తామని అంటున్నారట. ఆ పాత చింతకాయ పచ్చడి కబుర్లు పక్కన పెట్టకపోతే రాజకీయాలలో సక్సెస్ కాలేరని ముద్రగడ తనయుడు గిరికి హితబోధ చేస్తున్నారట నేతలు. అవకాశాలు మళ్లీ మళ్లీ రావు, వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలని ముద్రగడ ఫ్యామిలీకి సలహా ఇస్తున్నారట ఆ కుటుంబ మద్దతుదారులు. ప్రతిపాడులో ఫ్యాన్ పార్టీకున్న సెంటిమెంట్ అలాంటిదని బ్యాక్ గ్రౌండ్ హిస్టరీలోకి వెళుతున్నారట. 2014లో ప్రతిపాడు నుంచి వైసీపీ తరపున వరుపుల సుబ్బారావు పోటీ చేస్తే 2019లో పర్వత ప్రసాద్, 2024లో మళ్లీ వరుపుల రీఎంట్రీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారట. ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి పరిస్థితులు మరీ బ్యాడ్ అయిపోకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారట. మరోవైపు నరసాపురం పార్లమెంటు వైసీపీ అబ్జర్వర్ ముదునూరి మురళీకృష్ణంరాజు సొంత నియోజకవర్గం ప్రతిపాడే. ఆయన్ని కలుపుకుని పోవడానికి ముద్రగడ ఫ్యామిలీ అంతగా ఇష్టపడడం లేదు. ముద్రగడ అవుట్ ఆఫ్ స్టేషన్ కావడంతో తన ట్రస్ట్ ద్వారా ప్రతిపాడు నియోజకవర్గంలో యాక్టివ్గా ఉంటూ వైసీపీ క్యాడర్కి దగ్గరయ్యే పనిలో ఉన్నారట ముదునూరి. టీడీపీ ప్రభుత్వంలో తన భార్యను వైసీపీ జెడ్పీటీసీగా గెలిపించిన విషయాన్ని గుర్తు చేస్తూ లోకల్ లీడర్లతో ఆయన అప్డేట్ అవుతున్నారట. ముద్రగడకు వ్యతిరేకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పర్వత, వరుపుల వర్గాలు ముదునూరికి దగ్గరవుతున్నాయంటున్నారు. ముద్రగడ గిరి మాత్రం రాజకీయాలు ఎలా చేయాలో నాన్నగారికి తెలుసని తండ్రి వ్యూహాలనే నమ్ముకుంటూ సైలెంట్ గా ఉండిపోతున్నారట. టైం వచ్చినప్పుడు అంతా సెట్ అయిపోతుందని అలా నడిపేస్తున్నారట. మొత్తానికి సొంత నియోజకవర్గానికి దూరంగా ఉంటోంది ముద్రగడ ఫ్యామిలీ. పార్టీ నేతలు చెబుతున్నా ప్రస్తుతానికి అలాగే నడిపించే ఆలోచనతోనే ఆ కుటుంబం ఉంది. కానీ ఇలా ఎన్నాళ్ళో నడవదని నేతలు చర్చించుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే కొత్త సమీకరణాలు తెరపైకొస్తాయని గుర్తు చేస్తున్నారు.